బంగ్లాదేశీయులు హైదరాబాద్లోకి ప్రవేశిస్తారనే అనుమానంతో అప్రమత్తమయ్యారు సిటీ పోలీసులు. బంగ్లాదేశ్లో పరిస్థితులు హింసకు దారితీశాయి. దీంతో భయంతో అందరూ దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కొందరు. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న బంగ్లాదేశీయుల సహకారంతో అక్కడి వారంతా సిటీకి వస్తున్నారని సమాచారం. దీంతో సిటీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. బంగ్లాదేశీయులు హైదరాబాద్లోకి ప్రవేశిస్తారనే అనుమానంతో అప్రమత్తమయ్యారు సిటీ పోలీసులు. బంగ్లాదేశ్లో పరిస్థితులు హింసకు దారితీశాయి. దీంతో భయంతో అందరూ దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కొందరు. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న బంగ్లాదేశీయుల సహకారంతో అక్కడి వారంతా సిటీకి వస్తున్నారని తెలుస్తోంది. దీంతో సిటీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. బంగ్లాదేశీయులు హైదరాబాద్లోకి ప్రవేశిస్తారనే అనుమానంతో అప్రమత్తమయ్యారు సిటీ పోలీసులు. బంగ్లాదేశ్లో పరిస్థితులు హింసకు దారితీశాయి. దీంతో భయంతో అందరూ దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కొందరు. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న బంగ్లాదేశీయుల సహకారంతో అక్కడి వారంతా సిటీకి వస్తున్నారని తెలుస్తోంది. దీంతో సిటీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా డీటెయిల్స్ ఏంటి? బంగ్లాదేశ్లో ఏర్పడ్డ ఉద్రిక్తల సందర్భంగా అక్కడి నుంచి చాలామంది ఇండియాకి రావాలని చూస్తున్నారు. సో ఇండియాలో ఎస్పెషల్లీ గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ అక్రమంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ రోహింగ్యాలు చాలా వరకు పోలీసు చెకింగ్స్లో చాలా వరకు బయటపడ్డారు. ఇంకా చాలామంది కూడా ఎస్పెషల్లీ ఈ బాలాపూర్, పహడీ షరీఫ్, కాటేదాన్ ఏరియాలో ఉన్న వివిధ కంపెనీల్లో కార్మికులుగా చేరి అలాగే దీంతో పాటు ఇటు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలో కూడా వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళమైన ఫోకస్ పెట్టినప్పుడు చాలా మంది బయటికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అక్రమంగా ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేస్తున్నారు. సో ఇప్పుడు గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో ఇటు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీంతో ఎక్కువ మంది ఇండియాకి రావాలని చూస్తున్నారు. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ అంటే ఈ గొడవల కంటే ఎక్కువ ఇంతకంటే ముందు వచ్చి కోల్కతాలో కానీ వెస్ట్ బెంగాల్లో మిజోరం అటు మణిపురి ఏరియాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా అక్కడ చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చాలామంది బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఇండియా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం చెక్ చేస్తున్నారు అక్కడి లోకల్ పోలీసులు. ఒకవేళ వాళ్ళు రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని రిటర్న్ పంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సో వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి చూస్తున్నారు. సో ట్రైన్స్లో ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి అటు కోల్కతా నుంచి ట్రైన్స్లో ఇక్కడికి రావాలని చూస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఎస్పెషల్లీ ఈ కాటేదాన్ కానీ పైడి షరీఫ్ కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో మైలార్దేవపల్లి ఏరియాల్లో అక్కడ ఉండే కంపెనీస్లో ఆ చుట్టుపక్కల అంతా కూడా అలర్ట్ అయ్యారు. సో ఆ ఏరియాలో వచ్చి ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి సో ఆ ఏరియా పైన ఫోకస్ పెడితే అక్కడి నుంచి ఇక్కడ అక్రమంగా రావడానికి వీలుండదంటూ కూడా వాళ్ళ ఏరియా అంతా కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్లో ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అటు బిఎస్ఎఫ్ వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్తో పాటు అటు మణిపురి మొత్తం మనకు 5 స్టేట్స్ తోటి 4096 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఉంటుంది. సో ఆ ఏరియా అంతా కూడా మొత్తం ఇటు ఆ బిఎస్ఎఫ్ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఆ బార్డర్ లైన్ నుంచి 200 మీటర్స్ వరకు జీరో లైన్గా ఏర్పాటు చేసి ఈవినింగ్ నైట్ కర్ఫ్యూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నైట్ 6 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఆ 200 మీటర్స్ లాంగ్ వరకు ఎవరిని రానివ్వట్లేదు. కానీ బంగ్లాదేశ్కు సంబంధించిన చాలా మంది ఇటు మన బార్డర్ వద్దకు వచ్చి మాకు అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి మేము ఇండియాలోకి వస్తాము, మా అందరినీ కూడా ఇండియాలోకి
అలో చేయమంటూ కూడా బీఎస్ఎఫ్ వారిని కోరుకున్నా కానీ బీఎస్ఎఫ్ వాళ్ళు నిరాకరిస్తున్నారు, ఎవరిని కూడా రాకుండా చూస్తున్నారు. మొత్తం 4096 కిలోమీటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది బంగ్లాదేశ్కి మనకి. ఆ మొత్తం కూడా ప్రస్తుతానికి బీఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి అక్కడ సెక్యూరిటీ కూడా ఇంకా టైటన్ చేశారు. సో అక్కడి నుంచి ప్రస్తుతానికి లోపలికి ఇండియాలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు. అలాగే కాకపోతే ఇటు ఆల్రెడీ వచ్చిన వాళ్ళంతా కూడా రోహింగ్యాలు చాలా వరకు వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉంటారు, ఇటు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు. సో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని తిరిగి పంపిస్తారేమోనని భయంతో వాళ్ళంతా కూడా ఇక్కడ హైదరాబాద్కి రావడానికి ట్రై చేస్తున్నారు. సో కోల్కతా నుంచి ఇటు హైదరాబాద్ ట్రైన్లో రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన మేము ఫోకస్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్న రోహింగ్యాల పైన కూడా ఫోకస్ చేస్తున్నామని సిటీ లోకల్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా ఇటు ఆపరేషన్ ముస్కాన్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. సో దీనిలో భాగంగా సికింద్రాబాద్లో ఒక మైనర్ బాలుతో పాటు మొత్తం 5గురిని పట్టుకున్నారు. సో వీళ్ళంతా వాళ్ళ డీటెయిల్స్ తీసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చూస్తే వాళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వివిధ కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. సో వాళ్ళని ఓ స్వచ్ఛంద సంస్థ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి తిరిగి వాళ్ళని రిటర్న్ పంపించారు. దీంతో పాటు ఖమ్మంలో కూడా కొంతమంది మైనర్ బాలులను ఆపరేషన్ ముస్కాన్లో పట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు దీంతో పాటు అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇంకొంతమంది వస్తున్నారనే సమాచారంతో ప్రస్తుతానికి సిటీ అంతా కూడా ఆ పోలీసులు సెక్యూరిటీ టైటన్ చేశారు. వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఎస్పెషల్లీ ఈ బాలాపూర్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, పైడి షరీఫ్, చంద్రాయన్ గుట్ట ఈ ఏరియాల్లో ఉంటున్నారు. కాబట్టి సో ఆ ఏరియాలో ఉన్న కంపెనీల పైన ఫోకస్ చేశారు. సో అక్కడికి వచ్చే కొత్త వాళ్ళపైన కూడా మేము ఫోకస్ చేసి ఎవరు కూడా బంగ్లాదేశీలు ఉన్నా ఇక్కడికి రానివ్వబోమని సిటీ పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.